ఊపిరిలాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. సీతారత్నం గారు, మీరెందుకండి ఇదంతా చేస్తున్నారు? ఇందులో శ్రమే ఉందమ్మా. మీకు అసలే రెస్ట్ లేకుండా అమ్మఒడి పనులుంటాయి. ఈ పనులు కూడా మీరెందుకండి చేయటం? అమ్మ ఒడిలో మా పనులు మీ పనులు అంటూ ఉండవమ్మా, అన్నీ మన పనులే. అవునులేండి. అయినా మహి ఏం చేస్తుంది ఇలా చిందరవందరగా బట్టలు పడేసి? తనింట్లో లేదమ్మా. మహి ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళింది? సరేనండి, నేను ఈ బట్టలు సర్దుకుంటాను, మీరు వెళ్ళండి. అలాగేనమ్మా. నన్ను క్షమించు నాన్న. మేమమ్మని కలవటం నీ ఆఖరి కోరిక. కానీ ఆ కోరికని తీర్చే దారే కనిపించట్లేదు నాన్న. కానీ ఎలాగైనా అమ్మని కనిపెడతాను నాన్న. అమ్మ దగ్గరికి చేరి నీ ఆఖరి కోరికని తీరుస్తాను నాన్న. అప్పటి వరకు ఏ లోకంలో నువ్వున్నా మాకు నీ చల్లటి దీవెనలు కావాలి నాన్నా.
నీ కూతుళ్ళు నీ దగ్గరికి వస్తారు. ఏంటి నా గురించే నా మహి, గదిని చిందరవందర చేసి ఎక్కడికెళ్ళావు? అది నువ్వలా వదిలేసి వెళ్ళిపోయావు. పాపం సీతారత్నం గారు వచ్చి సర్దుతున్నారు. ఆవిడ మన రూమ్ కిందకు వచ్చారు. మహి, మర్చిపోయావా? ఇది అమ్మ ఒడి. ఈ రూము సీతారత్నం గారిది. మన మీద జాలి పడి ఇచ్చారు. జాలి పడేమి ఇవ్వలేదు, మనీ ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చారు. మహి, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? ఆవిడ అలాంటి వారు కాదే. ఎవరెలాంటి వారో కాసేపట్లో తెలిసిపోతుంది. ఏంటి అర్థం కాలేదు కదా? ఇప్పుడు మనం ఇన్ని రోజులు ఉంటున్న దానికి, మనం తింటున్న దానికి అన్నిటికీ లెక్క కట్టిచ్చేస్తాం. ఆమె వీటిని కాదనకుండా చక్కగా తీసుకుంటారు చూడు. అవును, అసలు నీకెన్ని డబ్బులు ఎలా వచ్చాయి? అదా, ఎలాగైనా ఆ సీతారత్నం గారికి డబ్బులివ్వాలని నేను మన లగేజ్ బ్యాగ్ అంతా వెతుకుతుంటే అందులో ఒక గోల్డ్ లాకెట్ ఉన్న చైన్ దొరికింది. అది తీసుకెళ్లి తాకట్టు పెట్టాను. అక్క, ఆఫ్టర్ ఆల్ ఆ లాకెట్ కోసం నన్ను కొట్టావా? అది ఆఫ్టర్ ఆల్ లాకెట్ కాదు మహి, నాన్న జ్ఞాపకమే. నువ్వు తాకట్టు పెట్టింది బంగారాన్ని కాదు, నాన్న మనకి గుర్తుగా ఇచ్చిన ప్రేమని. ఆయన నీ ఫోటోని నా ఫోటోతో పాటు కలిపి చేయించుకున్న లాకెట్టే అది. దాన్ని ఆయన నాకు ఇచ్చారు. అలాంటి దాన్ని నువ్వు తాకట్టు పెట్టావా? నాన్న లేనప్పుడు నాన్న జ్ఞాపకాలే మనకి ఓదార్పు. అలాంటి గుర్తుని నువ్వు తీసుకెళ్లిపోయావు. అక్క, రియల్లీ సారీ అక్క. ఏదో ఆ సీతారత్నం గారికి డబ్బులు ఇచ్చాలన్న కోపంతో అలా చేశానక్క. ఆవేశం వస్తే అస్సలు ఆలోచించవా? అది నాన్నదని నీకు తెలుసు కదే. సారీ అక్క, నువ్వు అలా బాధపడొద్దు. మహి, నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కాసేపు నా ముందు నుంచి వెళ్ళిపో. ఇదెలా ఉందో చూడు. ఇంకొకటి చూద్దాం బావా. ఓకే. సారీ లేట్ అయింది. ఏంటి బావా వచ్చేది? ఈ రోజు నుంచి అన్ని పనులు క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పి ఇప్పుడే వచ్చేది? అవన్నీ క్యాన్సిల్ చేసి రావడానికి ఇంతసేపు పట్టింది. వాడున్నా ఏం చేసేవాడు? నువ్వింకా ఫంక్షన్ హాల్ డెకరేషన్ డిసైడ్ చేయలేదు. ఈ రోజు ఎలాగైనా ఫైనల్ చేద్దాం బావా. అయినా ఈరోజు బ్రోని చూశాను. బ్రో అంటే సందీపా? అవునన్నయ్య, తన ఫియాన్సీ. కానీ ఎవరో ఆ అమ్మాయితో చూశాను. మేబీ గర్ల్ ఫ్రెండ్ ఏమో. ఏ విరాజ్, దాన్ని అలా చెప్పి ఏడిపించుకో. లేక వాడేదో జోక్ చేస్తున్నాడు, నువ్వు పట్టించుకోకు. లేదన్నయ్య, నిజంగా అమ్మాయితో చూశాను. అయితే ఏంట్రా? ఆ అమ్మాయి
సందీప్ సిస్టరో రిలేటివ్ అయి ఉండొచ్చుగా, లేకపోతే ఏ కొలీగో ఫ్రెండో అయి ఉండొచ్చుగా. చూడు 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 తన ఫేస్ ఎలా అయిపోయిందో లాగా. లేక నేను చెప్పాగా వాడి మాటలు పట్టించుకోకు. విరాజ్ బావా, నాకు ఒక ఛాన్స్ వస్తుంది. ఆ రోజు నీ పని చెప్తా. ఓకే, బట్ నీ అంత పొసెసివ్నెస్ నాకు లేదు. బావా ఓ నిన్ను సరే సరే, లేక ముందు నువ్వు ఈ డిజైన్స్ చూసి ఏది నచ్చిందో నాకు పంపించు. ఈలోపు ఫంక్షన్ హాల్ చూసి మాట్లాడాలి. ఓకే, పద విరాజ్. యా షూర్. నిజంగానే ఒక అమ్మాయితో ఉంటే ఓ వదిలే. ఏంటమ్మా మళ్ళీ వచ్చో? డబ్బులు సరిపోక ఇంకా ఏదైనా బంగారం తీసుకొచ్చావా? లేదండి. మరి ఎందుకొచ్చావు? మీ మనీ తిరిగిద్దామని. ఎందుకమ్మా మనీ? ఇందాక మీ దగ్గర తాకట్టు పెట్టిన లాకెట్ కావాలండి. మీరిచ్చిన మనీ స్లిప్ తీసుకొని ఆ లాకెట్ ఇవ్వండి. ఈ అమ్మాయి తాకట్టు పెట్టింది ఎక్కువ కాస్టున్న బంగారం, నేను ఇచ్చింది తక్కువ అమౌంట్. విడిపించడం లేటు అయితే ఏదో కారణం చెప్పి సొంతం చేసుకొని ఎక్కువ లాభం పొందాలనుకుంటే ఈ అమ్మాయి ఏంటి అప్పుడే తిరిగి వచ్చింది. సేట్జీ, మిమ్మల్ని నా లాకెట్ ఇవ్వండి. నై కుదరదు. అది కాదండి, కావాల్సొస్తే వడ్డీ ఇస్తాను. ఒక్కసారి తాకట్టు పెట్టాక 6 నెలల తర్వాతే ఇచ్చేయడం, అదే మా కండిషన్. ఆ విషయం ముందే చెప్పలేదు. మీరు అడగలేదు కదమ్మా. సేట్జీ ప్లీజ్, ఆ లాకెట్ నాకు చాలా ఇంపార్టెంట్, దయచేసి ఇవ్వండి. కుదరదు అమ్మా. అలా అనొద్దు సేట్జీ, ఆ లాకెట్ కోసం మా అక్క చాలా బాధపడుతుంది. నేనేమో ఆవేశంలో తెలియక తాకట్టు పెట్టేశాను. నువ్వు ఎన్ని చెప్పినా 6 నెలల తర్వాతే ఆ లాకెట్ ఇస్తాను. ప్లీజ్ సేట్జీ, అలా మాట్లాడొద్దు, అర్థం చేసుకోండి. ఏంటమ్మా నువ్వు గిరాకీ టైంలో వచ్చి నువ్వు అలా ఏడుస్తూ ఉంటే అందరూ నేనేదో మోసం చేశాను అనుకుంటారు. 6 నెలల తర్వాతే ఇస్తాను, అప్పుడేరా, ఇప్పుడు వెళ్ళు. ప్లీజ్ సేట్జీ, మీ కూతురు లాంటి దాన్ని ఈ ఒక్కసారికి క్షమించేసి ఆ లాకెట్ ఇవ్వండి. అది లేకుండా నేను వెళ్ళలేను. నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. మర్యాదగా బయటికి వెళ్ళమ్మా. సేట్జీ, ఇస్తావా ఇవ్వవా? ఏంటి బెదిరిస్తున్నావా? బయటికి మర్యాదగా వెళ్ళు, లేకపోతే మెడపట్టి గెంటేస్తాను. జావ్ జావమ్మా జావ్. అరే దొంగ దొంగ, చోర్ చోర్ పకడో, చోర్ 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 పకడో. సారీ మహి, నీ మీద ఫస్ట్ టైం చేయి చేసుకున్నాను. నాన్న నిన్ను తల్లిలా చూసుకోమని చెప్పారు, నేనలా చూసుకోలేకపోయానేమో. కానీ నాన్నే బ్రతుకున్నా నువ్వు చేసిన పనికి ఊరుకునేవారు కాదు. అసలు నాన్నే ఉంటే మనకి పరిస్థితి ఎందుకు వస్తుంది? హలో, బండ్లగూడ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నా. చెప్పండి సార్, నాకెందుకు కాల్ చేశారు? మీకు మహి అనే ఎవరైనా అమ్మాయి తెలుసా? అవును సార్, ఏమైంది మహికి? దొంగతనం కేసులో తనని అరెస్ట్ చేశాం.
సార్ ఏంటి సార్? మా చెల్లి అలాంటిది కాదు సార్. చూడండి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఫోన్ చేశా. మీ సిస్టర్ ఎలాంటిదో తెలుసుకోవడానికి కాదు. ఓకే సార్, నేను వస్తున్నాను సార్. తొందరగా రండి. సీతారత్నం గారు నాతో పనిపడి పోలీసులు నా దగ్గరికి రావడమే గాని పోలీసుల దగ్గరికి, పోలీస్ స్టేషన్కి నేనెప్పుడు వెళ్ళింది లేదు. చెప్పండమ్మా. సిఐ సూర్యకాంతం గారిని కలవాలండి. మేడం లేరండి. ఎక్కడికి వెళ్లారు? సెంట్రల్ మినిస్టర్ వస్తే బందోబస్తుకెళ్లారు. మేడం, ఒక్కసారి మేడం నంబర్ ఇస్తారా? అర్జెంటుగా మాట్లాడాలి. లేదమ్మా, కుదరదు. మేడం సెక్యూరిటీ దగ్గర జామర్లుంటాయి. మేడం ఫోన్ వర్క్ చేయదు. నేను ఎలాగైనా మేడంతో మాట్లాడాలి. నా చెల్లెలు చాలా ప్రాబ్లంలో ఉంది మేడం. ఇప్పుడైతే కుదరదమ్మా. పోనీ నా కోసం మేడంకి ఒక మెసేజ్ అయినా పాస్ చేయండి. లేదమ్మా, అలా చేయకూడదు. ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే మెసేజ్ పాస్ చేయగలం. ఎమర్జెన్సీ ఏనండి. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్. చూడమ్మా, ఎమర్జెన్సీ అంటే మేడం వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. అయ్యో, ఓ పని చేయండి, మీ పేరు చెప్పండి. నా పేరు చైత్ర. మేడం గారు నైట్కి కానీ రారు. రాగానే మీ పేరు చెప్తాను. అలాగే మీ నంబర్ చెప్పండి. సరేనండి, మర్చిపోవద్దు ప్లీజ్. మేడం రాగానే చెప్పండి. అలాగే. సార్, నేనేం దొంగని కాదు. నా తప్పేం లేదు. ఏయ్, ఇట్రా. నువ్వు దొంగవి కాకపోతే ఎందుకు పరిగెత్తావు? ఆ లాకెట్ నాదే సార్. అరవకో. ఎలా కనబడుతున్నా నీ కంటికి? దొంగతనం చేసిందే కాకుండా అబద్ధాలు ఆడుతున్నావా? అబద్ధాలు కాదు సార్, నిజం. నిజం నీ చేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. అయినా లక్షణంగా ఉన్నావు. ఏదైనా పని చేసుకోకుండా ఈ దొంగతనాలు చేసుకోవడం ఎందుకు? సార్, నేను దొంగని కాదు. నాకేం తెలీదు. నేను మంచిగా ఉన్నంతసేపే మనిషిని. నాకు కోపం రానివ్వకో. కానిస్టేబుల్ సార్. తన డీటెయిల్స్ అన్ని నోట్ చేసావా? లేదు సార్. అన్నీ చెప్పాలా నీకు? ప్రొసీజర్ తెలుసు కదా. ఆ ఫైల్ ఇవ్వు. సార్. చెప్పు, నువ్వెక్కడుంటావు? సార్, నేనే తప్పు చేయలేదు. మా వాళ్ళకి తెలిస్తే చాలా బాధపడతారు. ఇదంతా దొంగతనం చేసే ముందు తెలీదా? చెప్పు, ఎక్కడుంటావు నువ్వు? నిన్నే చెప్పు. అమ్మఒడి అనే ఆశ్రమంలో ఉంటాను సార్. ఆశ్రమంలో ఉంటావా? నువ్వు ఒక్కదానివేనా? మీ గ్యాంగ్ ఉందా? నేను ఒక్కదాన్నే సార్. రామారావు. సార్. ఆ అమ్మఒడి ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ కలిపివు. అలాగే సార్. ఈ అమ్మాయి గోల్డ్ షాప్లోనేనా లేక అమ్మఒడిలో కూడా దొంగతనం చేసిందని తెలుస్తుంది. సరే సార్, వెళ్ళు. సార్ సార్ సార్, వద్దు సార్. మా ఆశ్రమంకి ఫోన్ చేయొద్దు. నువ్వు చెయ్యొద్దు అంటున్నావంటే ఏదో చేసే ఉంటావు. రామారావు, వెంటనే అమ్మఒడి ఆశ్రమం ఫోన్ నెంబర్ కనుక్కొని నాకు ఫోన్ కలిపివు. అమ్మో, ఇదంతా సీతారత్నం గారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? సార్ సార్ సార్, ప్లీజ్ సార్, మా ఆశ్రమానికి మాత్రం ఫోన్ చేయొద్దు సార్. మీకు దండం పెడతాను సార్. నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? సార్ సార్, ప్లీజ్ సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. సైలెంట్గా ఉండు. మహాలక్ష్మి భోజనానికి రాలేదు సరే, చైత్ర కూడా రాలేదేంటి? ఇద్దరు ఇంట్లోనే ఉన్నారుగా, ఇప్పటి వరకు రాలేదు.